సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్రీచార్జ్ పే లేటర్లోని బెనిఫిట్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఏ విధంగా మనం ఫ్రీచార్జ్ పే లేటర్ని అప్రూవ్ చేసుకోవాలి, అండ్ అలాగే మనకి ఎక్కువ క్రెడిట్ స్కోర్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఇంతవరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళని తొందరగా ఇందులోనైతే జాయిన్ అవ్వండి గైస్. ఎందుకంటే జాయిన్ అవ్వమంటున్నానంటే ఏమైనా లూట్ డీల్స్ కానీ ఏమైనా ఆఫర్స్ కానీ వచ్చినా సరే ప్రతి ఒక్కటి ఇందులోనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే లూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే యాక్టివ్గా ఉన్నట్టయితే వాళ్ళైతే ఫాస్ట్గా అప్డేట్గా యాక్టివ్గా ఉన్నట్టయితే వాళ్ళు చూసుకొని వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఇంతవరకు జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ టెలిగ్రామ్ సర్చ్ బార్లోకి వెళ్ళి @Shyamtechguru అని టైప్ చేసినట్టయితే మన ఛానల్ రావడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి జాయిన్ అవ్వి ప్రతి ఒక్క లూట్ డీల్ని అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా సుత్తి సొల్లు లేకుండా సూట్గా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఫ్రీచార్జ్ పే లేటర్ని యాక్టివేట్ చేసుకుందాం అనుకుంటే ముందుగా మీ దగ్గర పాన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ అయింది అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడైతే మీరైతే ఇది ఈజీగా మీ సివిల్ స్కోర్ని బట్టి వీళ్ళైతే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే ఇప్పటి వరకు టెస్ట్ చేయకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే అమౌంట్ నచ్చినట్టయితే అప్రూవ్ చేసుకోండి. లేదనుకుంటే తర్వాత మళ్ళీ ఎక్కువ ఎప్పుడైతే అమౌంట్ ఇస్తారో అప్పుడైతే మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది అయితే చూపిస్తాను. ముందుగా మీరు యాక్టివేషన్ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చూసి మీరు కూడా ట్రై చేయండి గైస్. ముందుగా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి గైస్. అప్పుడైతే మీకు బోనస్ అయితే వస్తుంది. సింపుల్గా మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే లింక్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఏంటంటే ఇంటర్ఫేస్ కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, కస్టమర్ నేమ్ అనేది ఉంటుంది. మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకుని మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లేదనుకుంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోమన్నట్టయితే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ రావాలంటే కింద ఉన్న లింక్ ద్వారా మీరు అయితే వెళ్ళండి గైస్. లేదంటే ఎటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే రావు. ఇప్పుడు సింపుల్గా మీకు ఇక్కడ బ్యానర్ అయితే చూపిస్తుంది కదా 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మీ పాన్ కార్డ్ ఉందో మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత మ్యారీడా అన్మ్యారీడా లేదా అదర్స్ అయితే మెర్చికల్ స్టాటస్ అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అన్మ్యారీడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఆక్యుపేషన్ వచ్చేసి మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ వచ్చేసి 1 lakh బిలోలోనే అయితే సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ ఎంతో కొంత సెలెక్ట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఈ 2 టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ ఆధార్ కార్డ్ 12 డిజిట్స్ నెంబర్ ఉంటుంది కదా, అది అయితే ఇక్కడ ఎంటర్ చేసి టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఏదైతే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుందో ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. జాగ్రత్తగా ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నా లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఏదైతే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఉందో అది చూసుకోండి. లేకపోతే నో మీద క్లిక్ చేసుకోండి. ఉన్నట్టయితే ఎస్ మీద అయితే క్లిక్ చేసుకుని ఈ 2 బాక్సులు టిక్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇది కాస్త టైం అంతా తీసుకుంటుంది, వెరిఫై చేస్తుంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ సివిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ బట్టే వీళ్ళైతే మీకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకైతే ఇక్కడ 1500 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు నచ్చితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఇది పర్లేదు. మ్యాక్సిమం అందరికీ 1500 ఇస్తుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ప్రతి కొన్ని యాప్లోనైతే ఎటువంటి అమౌంట్ కూడా అవ్వదు, ఇందులోనైతే 1500 అయితే ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం కిందకి వెళ్ళి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. కొంచెం కిందకి వెళ్ళి ఇక్కడ బాక్స్లోని టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత యాక్టివేట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు మీ అమౌంట్ ఇది అమౌంట్ ఉంది కదా, అమౌంట్ అనేది
ఫ్లిప్కార్ట్ ప్లే లేటర్ అకౌంట్లోనైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత సింపుల్గా మీరు మీ అమౌంట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్. ఇది కానీ మీరు యూజ్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఎంత అమౌంట్ యూజ్ చేస్తారో నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఈ మంత్ చూసుకున్నట్టయితే మీరు జూలై మంత్లోని ఎప్పుడైనా ఇది యూజ్ చేసినట్టయితే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ వస్తుంది కదా, ఆగస్ట్ 5th కల్లా మీరైతే రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు రీపేమెంట్ కానీ చేయకపోతే ఇందులోని ఛార్జెస్ అయితే పడతాయి. ఆ ఛార్జెస్ కూడా మీకు కిందన కనిపించడం అయితే జరుగుతుంది. మీరు చూసుకోవాలనుకుంటే యాప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గైస్. మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. సింపుల్గా ఏం లేదు, ఒక 10 రూపీస్ ఇవి ఓన్లీ రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ అండ్ అలాగే మీరు ఈవెన్ షాపింగ్ కానీ ఇవి అయితే యూజ్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది నార్మల్గా అయితే ఇది బయట అమౌంట్ యూజ్ చేద్దాం అనుకుంటే ఇది అయితే యూజ్ అవ్వదు. నార్మల్గా మీరు రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ కార్డులకి అయితే యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఈ ఆఫర్ అనేది చాలామంది 200 రూపీస్ క్యాష్ బ్యాక్ కోసం అనేది ఎనేబుల్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఎనేబుల్ చేసుకుందాం అనుకుంటే ఎనేబుల్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్ ఈ వీడియోని. ఇందులోని అమౌంట్ అనేది మీరు సివిల్ స్కోర్ బట్టే మీకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, సమ్ ఆఫ్ అమౌంట్ అనేది. అండ్ అలాగే నెక్స్ట్ విషయం వచ్చేసి మీరు ఈ అమౌంట్స్ అనేవి రీఛార్జ్, బిల్ పేమెంట్, డిటిహెచ్ అండ్ అలాగే ఈవెన్ షాపింగ్కి మాత్రమే, మిగిలిన వాటికి దేనికి యూజ్ చేయడానికి అవ్వదు. అంటే బయట అమౌంట్ తీసుకోవడానికి అయితే యూజ్ అవ్వదు స్లైస్ లాగా. ఇదైతే ఓన్లీ ఈ యాప్లో ఉన్న రిసోర్సెస్ బట్టే మీరైతే యూజ్ చేయడానికి అయితే అవుతుంది. అండ్ అలాగే తీసిన అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ 5th కల్లా మీరైతే రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. రీపేమెంట్ కానీ చేయకపోతే ఇందులోనైతే మీకైతే పెనాల్టీస్ అయితే పడతాయి కదా. మీరు చెక్ చేసుకుని మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరైతే యూజ్ చేసుకోండి ఈ యాప్ని అయితే. మ్యాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీ దగ్గర ఏమైనా జెన్యూన్గా పేమెంట్స్ ఇచ్చే యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఉన్నట్టయితే అవి నాకైతే డిఎం చేయండి. నా కింద కామెంట్ చేయండి. లేదనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయినా క్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్కి అయితే డిఎం చేసినట్టయితే నేనైతే వెరిఫై చేసి 100%గా పేమెంట్స్ ఇస్తున్నట్టయితే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఇంతే గైస్, ఈరోజు అయితే వీడియోలో మీకు చెప్పాలనుకుంటే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. బై గైస్, జై హింద్.